గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఒక జనరేషన్ 10 సంవత్సరాలు నిరుద్యోగుల విద్యార్థుల జీవితాలను సర్వం నాశనం చేసినటువంటి దొంగలు ఈరోజు మళ్ళా ఉద్యోగుల పేరు మీద ఉద్యోగాల పేరు మీద కొంతమంది బ్రోకర్గాలని కొంతమంది పేడ్ బ్యాచ్ని పెట్టి అశోక్ నగర్లో కావచ్చు దిర్చుక్ నగర్లో అక్కడక్కడ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఈ కల్వకుంట్ల కుటుంబం పెట్టుకున్నది. మిత్రులారా, 10 ఏళ్లే గనక ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకే గనక ఉద్యోగాలు ఇచ్చింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. సర్వం నాశనం చేసిన ఉద్యోగులకే కాదు, ఉద్యోగులకు కూడా 20 తారీఖు వస్తే గనక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటినీ చక్కా పెట్టుకుంటా ఒక సంవత్సరం గడవకన్నా ముందే దాదాపు 50-60 వేల ఉద్యోగాలు కూడా ఇచ్చింది. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది, ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇస్తుంది. ఈ దొంగల ఉచ్చులో మీరు వడకండి. ఈ దొంగలు వీళ్ళ ఉద్యోగం మనం బీక్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు రాజకీయ నిరుద్యోగుల కింద మారి ఈరోజు మళ్ళొకసారి డ్రామాలు వేసుకుంటా మీ మీద ఎక్కడ లేని ప్రేమ ఒలక వస్తున్నారు. ఈ దొంగల ఉచ్చులో వడకండి. కాబట్టి ఇకనైనా కల్వకుంట్ల కుటుంబము కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. గత 10 ఏళ్ళు నోటిఫికేషన్ల మీద లీకులు ఇచ్చి ఎంతసేపు ఆ అశోక్ నగర్లో కావచ్చు దిల్సుఖ్ నగర్లో కావచ్చు అమీర్పేటలో కూకట్పల్లిలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ని బతికిచ్చిండ్రు. కానీ నిరుద్యోగులకు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన ఈ కల్వకుంట్ల కుటుంబం పోలేదు. ఉద్యోగాల గురించి మాట్లాడే నైతిక హక్కు తెలంగాణ రాష్ట్రంలో మీకు లేదు. తెలంగాణ రాష్ట్రం కేవలం నీళ్లు నిధులు నియామకాల కోసమే ఉద్యమం జరిగితే అన్నిటినీ సర్వం నాశనం చేసినటువంటి ఘనత మీకు దక్కుతుంది కేటీఆర్. ఇకనైనా మీకు బుద్ధి మారాలే.